అండి. అప్పటికప్పుడు నోటికి రుచిగా ఏదైనా కావాలంటే ఇలా మొక్కజొన్న గారెలు చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటాయి. వీడియోలో చూపిస్తున్న విధంగా మొక్కజొన్నని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న మొక్కజొన్నల్ని మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకుందాం. మరీ మెత్తగా మిక్సీ పట్టుకోకూడదు. ఈ మిశ్రమాన్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూడండి ఎలా ఉందో, ఇలా బరకగా ఉండాలి. ఇందులోకి 4 రెబ్బల కరివేపాకు, కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. టేస్ట్ చాలా బాగుంటుంది. సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అలాగే ఒక చిన్న సైజు ఉల్లిపాయని కట్ చేసుకొని ఇలా వేసుకుందాం. 1 కప్పు వరిపిండి తీసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని వాటర్ అనేది యాడ్ చేయకుండా ఈ మొక్కజొన్నలో ఉండే తడితోనే పిండి మొత్తం కలిసిపోతుందండి. ఇలా బాగా కలుపుకోవాలి. చూడండి, పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. ఇలా చిన్న చిన్న ఉండలు తీసుకొని మనకు నచ్చిన షేప్లో ఆయిల్ పేపర్ మీద కానీ ఇలా చేతి మీద కానీ ఇలా మనకు నచ్చిన విధంగా ఇలా చేసుకొని ప్యాన్లో ఆయిల్ హీట్ అయ్యాక గారెలను ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని తిప్పుకుంటూ 2 వైపులా బాగా ఎర్రగా కాల్చుకోవాలండి. లేకపోతే ఇవి వెంటనే మాడిపోతాయి. సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. క్రిస్పీ అండ్ టేస్టీ మొక్కజొన్న గారెలు రెడీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.